నడివీధి గంగమ్మ జాతరను పునస్కరించుకొని గౌరవనీయులు చిత్తూరు గంగమ్మ జాతర వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ సికే బాబు గారి వారి కుటుంబీకులతో ఈ ప్రతి సంవత్సరము అంగరంగ వైభవముగా చిత్తూరు నందు జరగబోతున్న ఈ శుభ గంగమ్మ జాతరను పునస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ 50 మందికి మా హృదయపూర్వక నమస్కారములు. గంగమ్మ జాతర చాటు 5/5/2026 తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొండ కింద గంగమ్మకు తొలి చాటుని నిర్వహించి అక్కడి నుంచి శ్రీమతి లావణ్యమ్మ గారు నడక ద్వారా బజారు వీధిలో నెలకొల్పు గంగమ్మ జాతర యొక్క పూజా కార్యక్రమాలతో చాటును వేయించి చిత్తూరు నలుమూలలకు ఈ యొక్క చాటుని తెలియజేయడం జరుగుతుంది. 12/5/2026 తేదీ మంగళవారం ఉదయాత్పూర్వము శ్రీ బాబు గారు వారి యొక్క కుటుంబీకులు గంగమ్మ జాతరను తొలి పూజతో ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి కుంభ నివేదన జరుగును. సాయంత్రం 6 గంటలకు మహాకుంభ నివేదన కూడా జరుగుతుంది. తదుపరి బుధవారము తెల్లవారి నుంచి అమ్మవారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ సాయంత్రం 4 గంటలకు గంగమ్మకు సారెని సమర్పణ శ్రీకే బాబు గారు వారి యొక్క కుటుంబీకులచే గంగమ్మకు సారెని తీసుకొస్తారు. 5 గంటలకు సంగీత విభావరి జరుగును. తదుపరి 5:30-6 గంటల ప్రాంతంలో గంగమ్మకు సామె సమర్పణ జరిగిన తరువాత బాబు గారు అక్కడి నుంచి అగస్తీశ్వర స్వామి గుడి దగ్గర బయలుదేరి అక్కడ అమ్మవారికి ఓం శక్తికి పూజలు ప్రారంభించి ఓం శక్తి యొక్క భక్తుల విన్యాసాన్ని ప్రారంభిస్తారు. హై రోడ్ల కోడలి దగ్గర ఉన్నటువంటి మ్యాక్స్ దగ్గర అమ్మవారికి మాల సమర్పణ ద్వారా గంగమ్మ జల ప్రవేశానికి ముగింపు పలుకుతుంది. ఓవర్ బ్రిడ్జ్ దగ్గర గంగమ్మ యొక్క నిమజ్జనము కార్యక్రమంతో గంగమ్మ జాతర బుధవారం పూర్తి అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ భక్తులు అఖండ బ్రహ్మాండంగా వస్తూ ఉండే కారణాన భక్తుల సౌకర్యార్థము బాబు గారు వారి యొక్క కుటుంబీకులందరూ చేరి ప్రజలకు సౌకర్యార్థము మంచినీరు తదుపరి కార్యక్రమాలలో నీళ్లు మజ్జిగ అన్నదానాలు మొత్తము కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యము ఫ్యాన్లు కూలర్సు మొత్తం భారీ చలువ పందిళ్లతో గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు వారి ప్రయత్నము అమోఘంగా ఉంటుంది. ప్రతి సంవత్సరము వారి యొక్క కృషి ఎంతో అభినందనీయంగా ఉండదన్నమాట. ఈ యొక్క పై కార్యక్రమాలకు అన్నింటికి పోలీస్ శాఖ వారైతే ఏమి మున్సిపల్ శాఖ వారు ముఖ్యంగా వారి యొక్క సహాయ సహకారాలను మాకు అందిస్తున్నారు. పోలీస్ శాఖ వారితో మేము CCTV కెమెరాలను గంగమ్మ జాతర దగ్గర నుంచి ఈశ్వర్ గుడి వరకు, అక్కడి నుంచి చర్చి వీధి నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఆడు ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్గా ఈ యొక్క సీసీ కెమెరాల అనుసంధానమై ఉంటుంది. భక్తులకు ఎటువంటి బాధలు కలగకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పోలీసు వారి పర్యవేక్షణలో నిరంతరం నిఘా కల్పిస్తున్నారు పోలీసు వాళ్ళు. వారి యొక్క ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము గర్హిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు ఎంతనో ఈ 4-5 రోజులు వాళ్ళు జాతరకు వెనకాల ఎంతో శుద్ధి కార్యక్రమాలు చేస్తారు. శుద్ధి కార్యక్రమాలు అన్నింటికి ఎంతో విశేషమైన కృషిని చేస్తున్నారు. వారికి తరువాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎండోమెంట్స్ వారికి, ఫైర్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతేకాకుండా ఎంతోమంది అధికారులు తమ యొక్క సేవలు మన యొక్క జాతరకు వినియోగిస్తున్నారు. ఆషామాషి జాతరగా చేయడం లేదు బాబు గారు. వారు నిరంతరము దీని యొక్క ఇంత పనుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారు వచ్చినందుకు వారికి మా కమిటీ అందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి పై కార్యక్రమంలో భక్తులందరూ మీ తోడ్పాటుతో మీ యొక్క కృషి మీ యొక్క మంచిదనంతో క్యూ లైన్లోనే వచ్చి అమ్మవారిని దర్శించుకొని మాకు సహకరించి అందరికీ సహకరించి ఉండాల్సిందిగా కోరుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు కోరుకుంటున్నాం.